శ్రీమాత్రే నమః. మనల్ని ఎప్పుడైనా ఎవరైనా బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు, అనరాని మాటలన్నీ అంటున్నప్పుడు, లేదా మనం ఏ తప్పు చేయలేనప్పుడు నిందలు వేస్తున్నా, లేదా ఇంకేమైనా మనకి సమస్యలొచ్చినా, అబ్బా! ఇవన్నీ ఒకేసారి ఆగిపోతే బావుండు, ఇవన్నీ స్తంభించిపోతే బావుండు, వీళ్ళందరూ ఇలా మాట్లాడకుండా ఉండిపోతే బావుండు అని అనుకుంటాం కదా! ఆ స్తంభించిపోవడం, వాళ్ళ బుద్ధి చెడుగా పనిచేయకపోవడం, లేదా అలాంటి మాటల్ని మాట్లాడకుండా ఆపేయడాన్ని స్తంభింపచేయడము కదా! అలాంటి శక్తి కలిగిన ఒక అమ్మవారు ఉన్నారు మన విశ్వంలో. ఆవిడే బగళాముఖి దేవి. ఈరోజు బగళాముఖి జయంతి కదా! అందుకే ఈ సందర్భంగా అసలు ఆ అమ్మవారు ఎలా ఆవిర్భవించారు, ఆ అమ్మవారి రూపం ఎలాంటిది, ఆ అమ్మవారి ఆవిర్భావం వెనక ఉన్న రహస్యం, అలాగే అసలు దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి, ఇలాంటివన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఆ అమ్మవారి పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి దశమహావిద్యలు ఉన్నాయని తెలుసు అందరికీ. ఆ దశమహావిద్యల్లో 8వ రూపము బగళాముఖి దేవిది అనమాట. ఈ అమ్మవారిని పీతాంబర దేవి అని కూడా పిలుస్తారు. ఈ అమ్మవారు పసుపు రంగులో ఉంటారనమాట. అలాగే పసుపు రంగు పువ్వులు, పసుపు రంగు వస్త్రాలు అంటే ఈ అమ్మవారికి చాలా ఇష్టం. అసలు ఈ అమ్మవారు ఎందుకు ఆవిర్భవించారు అనేది మనం ముందు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కృతయుగంలో భూమిని నాశనం చేయడానికి ఒక పెద్ద తుఫాన్ వచ్చిందనమాట. అసలు ఆ తుఫాన్ని ఆపడం ఎవ్వరి వల్ల సాధ్యం అవ్వలేదు. అప్పుడు విష్ణుమూర్తికి శివుడు చెప్తారనమాట, స్వామి మీరు ఆ శక్తి కోసం తపస్సు చేయండి, అప్పుడు ఆ శక్తి వచ్చి వీటిని అంతటినీ ఆపేస్తుంది, భూమిని రక్షిస్తుంది అని చెప్తారు. అప్పుడు విష్ణుమూర్తి హరిద్రా సరోవరం అనే ఒక సరోవరం దగ్గర కూర్చుని అమ్మవారి కోసం తపస్సు చేశారు. అప్పుడు ఆ సరోవరం నుంచి పసుపు రంగు కాంతితో ఉద్భవించిన స్వరూపమే బగళాముఖి దేవి అన్నమాట. అప్పుడు ఆ అమ్మవారు వచ్చి ఆ తుఫాన్ని మొత్తాన్ని ఒక్క క్షణంలో స్తంభింపచేసి సృష్టిని కాపాడారు. అప్పుడు మనకు సందేహం రావచ్చు, విష్ణుమూర్తి వరాహ రూపంలో భూమినే ఎత్తగలిగారు, వేదాల్ని సంరక్షించగలిగారు, అలాగే శివుడు ఎంతోమంది రాక్షసుల్ని సంహరించారు, మరి వాళ్ళందరికీ ఆ అమ్మవారి యొక్క అవసరం ఏంటి, ఎందుకు అమ్మవారిని పూజించారు, ఎందుకు అమ్మవారిని వేడుకొన్నారు అని మనందరికీ సందేహం రావచ్చు. శివపురాణంలో శివుడు గొప్పవారు, విష్ణుమూర్తి ఇంకా శక్తి ఆయన్ని ఆశ్రయించారు అని ఉంటుంది. దేవి భాగవతంలో అమ్మవారు గొప్పవారు, విష్ణుమూర్తి శివుడు వాళ్ళని ఆశ్రయించారు అని ఉంటుంది. అలాగే విష్ణు పురాణంలో విష్ణుమూర్తి గొప్పవారు, శివుడు అమ్మవారు విష్ణుమూర్తిని ఆశ్రయించారు అని ఉంటుంది. అంత మాత్రాన శివుడు ఎక్కువ లేదా విష్ణువు ఎక్కువ లేదా అమ్మవారు ఎక్కువ అనా వాళ్ళందరికీ వాళ్ళలో వాళ్ళకి భేదం లేదు. అందరూ ఒక శక్తి రూపమే. మనకి కావాల్సిన రూపంలో మనం శివుడని, విష్ణుమూర్తిని, అమ్మవారని మనం ఆ రూపాన్ని వర్ణించుకుంటున్నాం. ఎందుకంటే మనం రూపాన్ని పూజ చేస్తే మనం సులభంగా ఆ రూపాన్ని చూసి ఆ రూపాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలం, ఆ రూపాన్ని ఫీల్ అవ్వగలం అందుకు మనం రూపాన్ని పూజిస్తున్నాం. కానీ వీళ్ళందరూ ఒక శక్తే కదా, అంతెందుకు ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నారు. అమ్మ గురించి గొప్పగా చెప్పాలి అంటే అమ్మ చాలా మంచిది, అమ్మ ఎంతో గొప్పది, ఏమైనా అవసరం ఉంటే నాన్నగారు కూడా అమ్మనే అడుగుతారు అని అన్నంత మాత్రం నాన్నగారు తక్కువనా, లేదా నాన్నగారి గురించి చెప్తున్నప్పుడు నాన్నగారు ఎంతో గొప్పవారు, ఎన్నో తెస్తారు మనకి అప్పచ్చులు ఇవన్నీ, నాన్నగారు మన కోసం ఇంత సంపాదిస్తున్నారు అంటే అమ్మ తక్కువనా? కాదు. నాన్నగారు ఇంటికి చేయాల్సిన వాటిలో నాన్నగారు చేస్తారు, అమ్మ ఇంటికి చేయాల్సిన వాటిల్లో అమ్మ చేస్తుంది. అమ్మని పొగిడితే నాన్నగారికి ఏమైనా కోపం వస్తుందా, లేదా నాన్నగారిని పొగిడితే అమ్మకి ఏమైనా కోపం వస్తుందా? లేదు. అమ్మని పొగిడితే నాన్నగారికి సంతోషం, నాన్నగారిని పొగిడితే అమ్మకి సంతోషం, ఈ అమ్మ నాన్నగారిని ఇద్దరిని పొగిడితే పిల్లలకి సంతోషం. కాబట్టి మనము వాళ్ళందరికీ భేదాలు చూస్తున్నాం, కానీ వాళ్ళలో వాళ్ళకి ఎటువంటి భేదము లేదు. ఇందాక మనం చెప్పాం కదా అమ్మవారి రూపము స్తంభన శక్తి ఉంది అని. ఆ అమ్మవారు రాక్షసుడి యొక్క నాలికని పట్టుకుని బయటకి లాగి ఆవిడ చేతిలో ఉన్న గదతో ఆ నాలుక మీద కొట్టి ఆ రాక్షసుడిని స్తంభింపచేస్తారనమాట. ఇక్కడ రాక్షసుడు అంటే పురాణాల్లో ఉన్న రాక్షసుడే అవ్వాల్సిన అవసరం లేదు, మనలో ఉన్న రాక్షసులు కూడా. అంటే ఇప్పుడు మనం ఎవరితో అయినా పరుషంగా మాట్లాడినా, లేకపోతే మన నోట్లోంచి ఏవైనా తప్పుడు మాటలు వచ్చినా,
లేదంటే ఏమైనా కోపంగా మాట్లాడినా, ఏమైనా మనం అనకూడని మాటలు మాట్లాడినా, ఇలాంటి రాక్షసులందరినీ స్తంభింప చేయడానికి కూడా ఈ బగళాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలన్నమాట. దీన్నే ద పవర్ ఆఫ్ స్టిల్నెస్ అని పిలుస్తారు. మనం యోగాలో చూసినట్లయితే చాలామంది ఋషులు వాళ్ళ ఊపిరిని స్తంభింప చేసి వాళ్ళ ఆయుష్ని పెంచుకుంటారు. అలాగే వాళ్ళ అవయవాల యొక్క పనితీరుని స్తంభింప చేసి వాళ్ళ ఆయుష్ని పెంచుకుంటారు అని మనం చదువుతూ ఉంటాం కదా. అలాగా ఈ అమ్మవారు మనలో ఉన్న చెడుని స్తంభింపచేసి, అలాగే మనలో ఉన్న గందరగోళాన్ని స్తంభింపచేసి, మనకి మంచి ఆలోచనలు వచ్చేలాగా మన మెదడు యొక్క ఫోకస్ని పెంచేలాగా ఈ అమ్మవారు చేస్తారనమాట. అలాగే ఈ అమ్మవారు పసుపు రంగులో ఉంటారు. అసలు పసుపు మన భారతదేశంలో చాలా అవసరమైంది. మన ప్రతి ఇంట్లో పసుపు లేకుండా అసలు ప్రతిరోజు గడవదు. అలాగే పాతకాలంలో మనం పడిపోయినా, లేకపోతే ఎక్కడైనా దెబ్బ తగిలినా పసుపు రాసేవారు. గుమ్మాలకు కూడా పసుపు రాసేవారు. ఎందుకంటే పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. గుమ్మానికి పసుపు రాయడం వల్ల మనం కాళ్ళు దాటి వచ్చినప్పుడు మన కాళ్ళ నుంచి పడే క్రిములన్నీ ఆ పసుపు ద్వారా చచ్చిపోతాయి. లేదా మనకి ఏదైనా దెబ్బ తగిలిన చోట రాస్తే ఏ క్రిములు మన శరీరంలోకి వెళ్లకుండా ఆపుతుంది. ఈ పసుపు యొక్క యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఇప్పుడు సైంటిస్ట్ బాగా తెలుసుకుని పసుపు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు. కానీ అలాంటి పసుపు గురించి మన పెద్దలు ఎప్పుడో తెలుసుకుని వీటిని వంటలోను, అలాగే దైవ కార్యాల్లోనూ పెట్టారు అంటే అసలు మన సైన్స్, మన ఋషుల యొక్క విజ్ఞానం ఎంత గొప్పదో మనకు అర్థమైంది కదా. అలాంటి పసుపు వర్ణం కలిగిన ఈవిడ ఈ పసుపుని మనం చూసినప్పుడు మన నరాల్ని ఉత్తేజితం చేసి బాగా నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తుందన్నమాట. అందుకే ఈ అమ్మవారి యొక్క వర్ణం పసుపు రంగులో ఉంటుంది. ఇప్పుడు అసలు ఈ అమ్మవారి దేవాలయాలు ఎక్కడున్నాయి అనేది మనం తెలుసుకుందాం. ఇందాక నేను చెప్పాను కదా, అమ్మవారు పసుపు రంగు యొక్క సరోవరంలోంచి బయటికి వచ్చారు అని. దీన్నే హిందీలో హరిద్రార్ సరోవర్ అని పిలుస్తారు. హరిద్రార్ అంటే పసుపు రంగులో ఉన్న సరోవరము అని అర్థం. ఆ సరోవరం దగ్గర విష్ణుమూర్తి తపస్సు చేసి బగళాముఖి అమ్మవారిని ఆవిర్భవింప చేశారు అని చెప్తారు. అయితే ఈ అమ్మవారి ఈ హరిద్రార్ సరోవరం దతియా అని మధ్యప్రదేశ్లో ఉన్న ఒక ప్రాంతంలో ఉంది. ఆ సరోవరం దగ్గరే అమ్మవారి దేవాలయం కూడా ఉంది. ఈ ఆలయాన్ని 1929లో స్వామీజీ మహారాజ్ అనే ఆయన స్థాపించారు అని చెప్తారు. ఆయన ఒక గొప్ప తపస్వి, కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చారో, ఆయన పేరేంటో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఆయన్ని స్వామీజీ అని పిలుస్తూ ఉండేవారు అనమాట. అయితే ఇక్కడ అమ్మవారిని అందరూ మై అని పిలుస్తారు. మై అంటే అమ్మ అని అర్థం. ఈ దేవాలయంలోనే ధూమవతి అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఈవిడ కూడా దశమహావిద్యల్లో ఒక్కరు అని మనందరికీ తెలిసిందే కదా. ఈ ధూమవతి అమ్మవారిని ఎక్కడా పూజించరు, కానీ ఈ దేవాలయంలో ఆవిడకి ఒక ప్రత్యేక హారతిని కూడా ఇస్తారు. అలాగే ఈ దేవాలయానికి ఎంతోమంది రాజకీయ నాయకులు, ప్రముఖులు, వీళ్ళందరూ వాళ్ళకి విజయం కావాలి అనుకున్నప్పుడల్లా ఈ దేవాలయానికి వస్తారనమాట. అయితే దేశానికి ఎప్పుడైనా విపత్తి వచ్చినా ఇక్కడ దేశ రక్షణ కోసం ప్రత్యేకమైన పూజలు చేస్తారని చెప్తారు. అలాగే హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇంకో బగళాముఖి ఆలయం ఉంది. దేవాలయం యొక్క చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఒక్క రాత్రిలో నిర్మించారు అని చెప్తారు. అలాగే యుద్ధంలో విజయం సాధించడం కోసం భీముడు, అర్జునుడు ఇక్కడ ఉన్న అమ్మవారిని ఆరాధించారు అని కూడా చెప్తారు. నల్ఖేడ్ మధ్యప్రదేశ్లో ఇంకో బగళాముఖి అమ్మవారి ఆలయం ఉంది. ఇది శ్రీకృష్ణుడి ఆదేశం మేరకు ధర్మరాజు మహాభారత యుద్ధ సమయంలో నిర్మించారు అని కూడా చెప్తారు. ఈ గర్భాలయంలో బగళాముఖి అమ్మవారితో పాటు లక్ష్మీదేవి మరియు సరస్వతీదేవి విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ ముగ్గురు అమ్మవారులు ఇలా కలిసి ఉండడం ఇక్కడ విశేషత అన్నమాట. అయితే ఇప్పుడు ఇదంతా తెలుసుకున్న తర్వాత మనకు అనిపిస్తుంది, అబ్బా ఈ స్తంభన శక్తి మనకు కూడా ఉంటే బాగుంటుంది, మనం కూడా ఇలా అమ్మవారిని ఆరాధించి ఈ కవచాలు కానీ మంత్రాలు కానీ మనం కూడా పఠిస్తే బాగుంటుంది. అసలు ఏ మంత్రాలు పఠించాలి అని మనకు అనిపిస్తుంది. కానీ బగళాముఖి అమ్మవారు ఉగ్రదేవత రూపాల్లో ఒక రూపం అనమాట. ఇలా ఉగ్రదేవతల్ని మనం గృహస్థ ధర్మంలో ఉన్న వాళ్ళు, అలాగే ఏ ఉపదేశం లేని వాళ్ళు మనం ఆరాధించకూడదు. ఉగ్రదేవతల్ని ఆరాధించాలి అంటే ఎంతో నియమనిష్టల్ని పాటించాలి.
ఉగ్రదేవతలు అంటే అమ్మవారికి కోపం ఎక్కడుంటుంది అండి అని మనం అనుకోవచ్చు. కానీ మన అమ్మే ఉంది. మన అమ్మ మనం ఏమైనా తప్పు చేసినప్పుడు వెంటనే కోపడుతుంది. అలా అని మన అమ్మ ఏమైనా మనకి శత్రువా? కాదు. మనకి ఏమైనా బాధ కలిగినా లేదా మామూలుగా ఉన్నప్పుడు మన అమ్మ ఎంతో ప్రేమగా ఉంటుంది. అమ్మ ప్రేమగా ఉంటుంది కదా, కోపంగా ఎక్కడ ఉంటుంది అని మనం అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అలాగే అమ్మవారు ఎంత ప్రేమ స్వరూపిణి అయినా అంతమంది దుష్టులని సంహరించడం కోసం, అలాంటి రాక్షసుల్ని సంహరించడం కోసం అమ్మవారు ఎంత ఉగ్ర రూపంలోకి మారాలి చెప్పండి. అలాంటి ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని మనం పూజించాలి అంటే మనకి ఎంతో ఉపదేశాలు కావాలి. అలాగే మనం గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు అలాంటివన్నీ చేయకూడదు. ఇలాంటి చిత్రపటాలు అన్నీ మన ఇంట్లో పెట్టుకుని పూజించకూడదు. కాబట్టి ఇవన్నీ మనం చేయకూడదు. నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆయన ఎంత ఉగ్ర రూపంలో ఉన్నారు. దేవతలు వచ్చి ఏమైనా చెప్దాం అనుకున్నా వాళ్ళే భయపడిపోయారు అంత ఉగ్ర రూపం చూసి. అంటే విష్ణుమూర్తికి కోపస్వరూపుడు, విష్ణుమూర్తి దేవతల్ని కోప్పడ్డారు అని అర్థము కాదు. అంతటి భక్తుల్ని ఏడిపించిన రాక్షసుల్ని సంహరించినప్పుడు ఆ ఉగ్రరూపానికి ఎంత కోపం వస్తుందో ఆ కోపాన్ని చూసి దేవతలే భయపడ్డారు. అలాంటి ఉగ్రరూపాన్ని ప్రహ్లాదుడు ప్రార్థించి శాంతింప చేసిన తర్వాత ప్రహ్లాదుడిని దగ్గరకు తీసుకున్నారు స్వామివారు. అంత ఉగ్రరూపాన్ని మనం పూజించలేము. మరి ఇంత బగళాముఖి అమ్మవారి గురించి చెప్పారు కదా, అసలు ఆవిడ్ని పూజించడమే మనం చేయలేనప్పుడు అసలు ఆ అమ్మవారి గురించి తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అని మనం అనుకోవచ్చు. పూజించడము అంటే మనం డైరెక్ట్గా బగళాముఖి అమ్మవారి హోమాలు, కవచాలు, అలాగే అమ్మవారి మంత్రాలు చేయక్కర్లేదు. కానీ మనం ఈ శక్తిని పొందడానికి ఒక మార్గం ఉంది. అది ఏంటంటే లలితా సహస్రనామం చదవడం. అసలు లలితా సహస్రనామానికి బగళాముఖి అమ్మవారికి సంబంధం ఏంటి అని మీకు అనిపించవచ్చు. బగళాముఖి అమ్మవారు ఎవరు? దశ మహావిద్యల్లో ఒక ఆవిడ. లలితాదేవి ఎవరు? ఈ దశ మహావిద్యలన్నిటికీ ఆవిడ అధిదేవత. అలాగే మనం లలితా సహస్రనామంలో ఒక నామం వస్తుంది, మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత అని. దాని అర్థం ఏంటి? 64 కోట్ల మంది యోగినులు అలాగే గణాలు చేత సేవింపబడే ఓ లలితాదేవి అని దానికి అర్థం. 64 కోట్ల మందిలో ఈ బగళాముఖి, వారాహి ఇలాంటి ఉగ్రదేవతలందరూ కూడా ఉంటారు కదా. ఇప్పుడు మనం ఒకటి ఆలోచించండి, మనకి మన దేశ ప్రధానమంత్రి తెలుసు అనుకోండి, మన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఏదైనా పని కావాలంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడుగుతామా? లేదు. మనకి ప్రధానమంత్రి తెలుసు కాబట్టి మనం ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని కావాలి అంటే ఆయన చెప్తే ఎమ్మెల్యేలందరూ వింటారు. పవర్ ఆఫ్ కంట్రోల్ ఎవరు? లలిత అమ్మవారు. ఈ అమ్మవారి దగ్గర ఉన్న మహాచతుషష్టి కోటి యోగిని గణంలో ఉన్న అమ్మవారిలో బగళాముఖి అమ్మవారు కూడా ఒకటే. అలాగే లలితా సహస్రనామంలో మనకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుంచి మనల్ని రక్షణ వలయంలో కాపాడే ఒక అమ్మవారు ఉన్నారు. అలాగే వారాహి అమ్మవారు ఉన్నారు. ఇలా ఎంతోమంది అమ్మవార్లు ఆ లలితా సహస్రనామంలో ఆ అమ్మవారి పేర్లని నిక్షేపం చేశారు. అంటే మనం ప్రత్యేకంగా వెళ్ళి బగళాముఖి అమ్మవారిని, వారాహి అమ్మవారిని ప్రార్థించక్కర్లేదు. మనం లలితా సహస్రనామం చదివితే ఆ అమ్మవారే వీళ్ళందరినీ, మనకి ఏ కష్టం వచ్చిందో, ఇప్పుడు కోర్టు సమస్యలు ఇలాంటి ఏమైనా కష్టాలు వచ్చాయనుకోండి, అమ్మవారు లలిత అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఆవిడే బగళాముఖి రూపంలో ఆవిడని పంపించి ఈ స్తంభింప చేసేది ఏదైతే ఉందో ఈ సమస్యలన్నింటినీ స్తంభింప చేస్తారు. అలాగే వారాహి అమ్మవారిని పంపించి ఇంకో ఏదో కష్టాన్ని తగ్గిస్తారు. ఇలా ఇంకో అమ్మవారిని పంపించి ఇంకో కష్టాన్ని తగ్గిస్తారు. ఇలాగా మనం లలితా సహస్రనామాన్ని నిత్యం మనం భక్తి శ్రద్ధలతో అమ్మవారి పాదాలు పట్టుకుంటే మనకి ఎప్పుడు ఏ అమ్మవారు ఏ రూపంలో అవసరం అవుతారో అనేది లలితాదేవి అప్పుడు చెప్తారు. నువ్వు వెళ్ళి అతని బాధలన్నీ తీర్చేసిరా అంటే ఎంతసేపు అమ్మవారు చెప్పిన తర్వాత ఒక్క క్షణంలో మన బాధలన్నీ పోతాయి. మనం ఈ చతుషష్టి గణాల్లో ఒక్కరైనా బగళాముఖి అమ్మవారి గురించి తెలుసుకుంటేనే ఇంత ఆశ్చర్యపోతున్నాం. ఇంకా 64 కోట్ల మందిలో ఎన్నో శక్తులు ఉంటాయి. అవన్నీ మనం తెలుసుకోలేకపోయినా అమ్మవారి లలితా సహస్రనామాన్ని ఒక్కటి చదివితే మనకి ఏ ఆపద వచ్చినా, మనకి ఏ అవసరం వచ్చినా లలిత అమ్మవారే చూసుకుంటారు. మరి శ్రీమాత్రే నమః అని కామెంట్స్లో అమ్మవారిని ఒకసారి తలుచుకుందామా? లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.